PL-15, HQ-9 వాయు రక్షణ వ్యవస్థలు ఇవన్నీ కూడా భారతీయ దళాలపై ప్రయోగించారు. అనేక అంతర్జాతీయ మీడియాలు కూడా రాశాయి. సరే, థ్యాంక్స్ టు చైనా ఏంటంటే కొన్ని పనిచేయలేదు అందులో. సో నా పాయింట్ ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఈ చైనా బంగ్లాదేశ్ను కూడా పట్టుకొస్తున్నాను నేను ఇక్కడ. వీళ్ళ ముగ్గురిని అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనాని, పాకిస్తాన్ ఈజ్ ఓపెన్ డిక్లేర్డ్ ఎనిమీ, చైనా ఈజ్ ఓపెన్ ఎనిమీ, బంగ్లాదేశ్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఎనిమీ. ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటా. నేపాల్ కూడా ఇటు అటు వాడుతుంది. అయినా మన తప్పులే కదా. 1971లో బంగ్లాదేశ్ చీల్చాం, అదేదో పెద్ద విజయం అనుకున్నాం. ఇవాళ మనం పీకి మీద ఇంకో దేశం వచ్చింది, పాకిస్తాన్కి ఒక సైతాన్ వదిలేసింది. నేపాల్ 2006లో 200 సంవత్సరాలు దాదాపు ఒక మహారాజా ఉండేవాడు, ఇటు అటు ఉండేవాడు. వాళ్ళని తీసేయాలని గొప్ప డెమోక్రసీ అట. భారతదేశం నుంచి పడకుర్చీలో కూర్చున్న రాజకీయ నాయకులు వాళ్ళు డెమోక్రసీ ఇవ్వాలంటే భారతదేశం వాళ్ళని తరిమిస్తుంది. రాజా నేపాల్ వచ్చిన వాళ్ళంతా భారతదేశానికి వ్యతిరేకం నేపాల్లో. ఇప్పుడు మీరు అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి, లాంగ్ టర్మ్లో రెక్టిఫై చేసుకోవాలి. నేపాల్లో, బంగ్లాదేశ్లో రెక్టిఫై చేసుకోవాలి. బంగ్లాదేశ్కి ఆటోమేటిక్గా ఎప్పుడు మన 75 నుంచి ముజిబుర్ రెహమాన్, అసలు చెప్పాలంటే ముజిబుర్ రెహమాన్ మనం ఎంతో పొగుడుతాం. అతని కెరియరు స్టార్టింగ్లో వేల మందిని హిందువులు చంపేశాడు. జ్ఞాపకం చేసుకోండి. సూరాబాది అసిస్టెంట్ ముజిబుర్ రెహమాన్ తప్పు చాలా పెద్ద. అంటే ఒకటి ఇదే నేను చెప్పే మాట అన్యాయం. తిరిగి వెనక్కి చూసి 50 సంవత్సరాల క్రితం అలా చేయవలసింది, 100 సంవత్సరాల క్రితం అలా చేయవలసింది, మా తాతగారు 1000 ఎకరాలు కొనవలసింది ఉన్నట్టుగా కాదు. ట్రంప్ ట్రంప్ అన్నాడు కదా 40 ఏళ్ల క్రితం మీరు అలా చేసాం, మీరు ఇప్పుడు మాకు ఇలా చేయండి అని. చేయని మనం చూస్తే తప్పకుండా ఉన్నది ఎనిమిది. పాకిస్తాన్తో క్లియర్గా మోడీ డాక్ట్రిన్ అని వచ్చింది. 5-6 పాయింట్స్ చెప్పాడు. నువ్వు టెర్రరిజం చేస్తే యుద్ధం డిక్లేర్ చేస్తాం, నీతో కూర్చుని మాట్లాడేది సమానంగా ఏమీ లేదు. మా పాకిస్తాన్, మా కాశ్మీర్ ఎలా తిరిగిస్తావు, టెర్రరిస్ట్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తావు. మూడోది, మీతో ట్రేడ్ లేదు, ఏం లేదు, అది ఏం లేదు. ఇవన్నీ నేనేదో ద్వైపాక్షిక సంబంధాలు అనేదో వాడినట్టున్నారేంటి? మన విదేశాంగ మంత్రి వాడారా? నేను ఎక్కడో చదివాను, అది కరెక్టేనా? ఏమంటారు? ఉండవు కదా, పాక్తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండే అవకాశం ఉంటుందా ఇక మీద? 100%. తర్వాత ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దౌత్య మార్గాలు ఎప్పుడూ వదలకూడదు. ఎంత విరోధితో అయినా డిప్లొమసీతో అతన్ని బెదిరించవచ్చు, డిప్లొమసీతో అతన్ని మెత్తపెట్టవచ్చు, డిప్లొమసీతో ఆ సర్కిల్, ఆ దేశంలో ఉన్న సర్కిల్లో విభేదాలు తేవచ్చు. డిప్లొమసీ వార్ కంటే పవర్ఫుల్. మన కొద్దిగా టైం ఎక్కువ లేదు కదా. చైనా విషయానికి వచ్చేద్దాం. చైనా విషయానికి క్లియర్గా చైనా మనకు 62 నుంచి ఓపెన్ ఎనిమీ. పాకిస్తాన్ తీసుకొచ్చి దింపి పాకిస్తాన్, చైనా ఇద్దరు ఓపెన్గా కొలాబరేట్ చేస్తున్నారు. చైనాతో కూడా డాక్టరేట్ చెప్పాలి, నువ్వు 5-6 పనులు కనుక చేస్తే మీతో మాకు తగను. పాకిస్తాన్ వాడి మా మీద యుద్ధం చేస్తే అవుట్. ఎక్కడైతే మనం సెటిల్మెంట్కి వచ్చామో మొన్న లైన్లో అక్కడక్కడ, ఇక మళ్ళీ 5 లేపి మళ్ళీ అక్కడ గొడవ చేస్తే అవుట్. ఒక డాక్టర్ని తయారు చేయాలి చైనాకు కూడా, ఈ రెడ్ లైన్స్ దాగమని. తప్పకుండా దౌత్య సంబంధాలకి మంచి పని ఉన్నది, చేయాలి. అది చక్రవర్తి గారు, సేమ్ క్వశ్చన్. అంటే దాదాపు అంటే చైనా మన మీద ఏదో ఆధారపడిందని నేనేమన్ను. $120-130 బిలియన్ అండ్ మాస్ ప్రొడక్షన్ ఎందులోకి వెళ్ళినా అది చైనాయే. గతంలో గల్వాన్ ఇన్సిడెంట్ అయినప్పుడు మన వాళ్ళు బాల్కనీలోకి వచ్చి టీవీలు బయటపడేశారు, బాయ్కట్ చైనా అన్నారు. మళ్ళీ మామూలే పరిస్థితి. సో ఇప్పుడు క్లియర్గా ఓపెన్ ఎనిమీగా ఒకవేళ ఇఫ్ యు అగ్రీ